జోరుగా రిహార్సల్ చేద్దాం, జోరుగా చేద్దాం. అరే శుక్ల గారు, ఏంటి సంగతి? చాలా హుషారుగా ఉన్నారు. ఏదైనా గుడ్ న్యూసా? అరే జోష్ ఎందుకుండదు, సంతోషం అలాంటిది. అయితే సార్, ఆ విషయం ఏంటో త్వరగా చెప్పండి. తను వస్తూనే ఉంటాడు. ఇక ఆ తర్వాత 4-5 రోజుల్లో మన ప్రదర్శనలు. అయితే సార్, ఇంతకీ వచ్చేవాళ్ళెవరు? డియర్ స్టూడెంట్స్, ప్రదర్శనలు ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి. ఆ డబ్బు నడుచుకుంటూ వస్తుంది. అంటే మనకు స్పాన్సర్స్ దొరికారు. శుక్ల గారు, ఒకవేళ చెక్ రాకపోతే అప్పుడు? ఇక మీరు ఆ విషయాలన్నీ పక్కన పెట్టి రిహార్సల్స్ మొదలు పెట్టండి. కానివ్వండి. యువరాజా, ఈ కళ్ళని మూసే ఉండనివ్వండి. ఒకవేళ తెరిచి చూస్తే లవ్లీ, డైలాగ్ మీద దృష్టి పెట్టు. అది గుర్తుకు రావట్లేదే. ఒకవేళ అలా జరిగితే? లావణ్య, అంత టెన్షన్ పడకు, కార్తీక్ వచ్చేస్తాడులే. నువ్వేమనుకుంటున్నావు? తన కోసం చూస్తున్నానా? అలాంటిదేం లేదు. నాకు దాహం వేస్తుంది, వాటర్ తాగొస్తా. సార్, నేను నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడ్ చేశాను. నా పేరు ప్రియా కౌశిక్. యా, ఎంబీఏ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. బాబు కార్తీక్, నువ్వింకా ఇంట్లోనే ఉన్నావా? బయటికి వెళ్లాలని రెడీ అయ్యావుగా, సడన్ గా ఏమైంది? అమ్మా, అది ఈరోజు ఒంట్లో బాలేదనిపిస్తోంది, అందుకని ఆఫీస్కి సెలవు పెట్టాను. థ్యాంక్ యూ. కార్తీక్, నాన్న కార్తీక్, ముందే ఎందుకు చెప్పలేదు? ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, ఎవరికైనా చెప్పాల్సింది నువ్వు. ఇలా చేస్తే ఎలా నాన్నా? కాస్త కూడా ఆరోగ్యంపై శ్రద్ధ లేదు. అమ్మాయి ప్రియా, డాక్టర్ గారికి ఫోన్ చేయి. అలాగే. నంబర్? ఓ, డైరీలో ఉంటుంది. అయ్యో వద్దు, అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకు వద్దంటున్నావు? నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. చూడు నాన్న, లోపల ఉండే ఇబ్బంది బయటికి కనిపించే దానికన్నా ప్రమాదకరమైంది, తెలుసా? అమ్మా, నేను బానే ఉన్నాను. అదేంటంటే అప్పుడప్పుడు అలా అవుతుందంతే. మనసు బాలేదు, కాస్త అదోలా ఉందంతే. ఇబ్బంది ఏమీ లేదు. ఈ రోజు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే రేపటికి పూర్తిగా కోలుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. ఎలా ఉండగలను? నేను మీ అమ్మని కార్తీక్. పిల్లలకి చిన్న తుమ్ము వచ్చినా కూడా తల్లి తల్లడిల్లిపోతుంది. సరే, నువ్వు వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. అలాగే అమ్మా. అమ్మాయి గౌరీ, అత్తయ్య, నువ్వు అల్లం వేసిన టీ చేసి త్వరగా తన గదికి పంపించు. అలాగే అత్తయ్య. నాకైతే కార్తీక్ మొహంలో నీరసం చూడటం అస్సలు నచ్చట్లేదు. అమ్మా భవానీ, మా కార్తీక్ నయమేలా చూడు. అయ్యో అక్క, కార్తీక్ త్వరగా బాగవ్వాలని మీరు అనుకుంటే వెంటనే అతనికి పెళ్లి జరిపించండి. ఏంటి? అదే సంబంధం కుదర్చు. అరే మీనా, 2 రోజుల ముందు నువ్వే అన్నా కార్తీక్ పెళ్లికి అత్తయ్య గారు ఎందుకు తొందరపడుతున్నారని. మరిప్పుడు నువ్వే అంటున్నావు త్వర త్వరగా పెళ్లి చేయించమని. ఓ, అది ఇప్పుడు అలా అనిపిస్తుంది. అయినా అందులో తప్పే ఉంది. ఇదెలా సాధ్యం అక్క? 2 రోజుల్లో ఇంత మార్పు వచ్చిందా? అది ఏంటంటే, కార్తీక్ అలా ఉండటం చూసి నేను అనుకున్నాను, తన అన్నంలాగే బహుశా తనకు కూడా భార్య తోడుగా ఉంటే మంచిదని. అప్పుడన్నీ బాగుంటాయి. అతని గురించి చూసుకుంటుంది, సంతోషపెడుతుంది. కాదంటావా అక్క? ఆయన నువ్వే చెప్పు గౌరీ అక్క, ఇంకెన్నాళ్ళు మనం కార్తీక్ ని చూసుకోగలం? తన పెళ్ళాం వస్తే అన్నీ ఆమె చూసుకుంటుంది కదా. ఏమై ఉంటుంది? కార్తీక్ ఈ రోజు రాలేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు. లవ్లీ, కాస్త కార్తీక్ ఫోన్ చెయ్యి. అలాగే తను చెక్ సంగతి కూడా ఏమైంది అడుగు. అలాగే సార్.
ఏమైంది? సార్ తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయితే ఒక పని చేయి, తనకు SMS పెట్టు. స్టూపిడ్. ఏంటి? తను నీ ఫియాన్సీనే కదా, కాస్త రొమాంటిక్ గా మెసేజ్ పెట్టు. అలాగే పెడుతున్నా. డార్లింగ్, వేర్ ఆర్ యూ? ఏమైంది? నీ SMS కి రిప్లై ఇచ్చాడా? లేదు సార్, ఇంకా ఇవ్వలేదు. చూడు, నువ్వు నిజం చెప్పు. అవసరమైన సమయంలో కార్తీక్ పక్కకు తప్పుకున్న వ్యక్తి అయితే కాదు కదా? అది సార్, అవును సార్, తను తప్పుకోవచ్చు. తను మనకెందుకు హెల్ప్ చేస్తాడు? మన నాటకాల గురించి తనకు అవసరం ఏంటి? ఆలోచించండి. నువ్వు నోరు మూసుకో. కార్తీక్ అలాంటి వారు కాదు, మనల్ని ఎప్పుడు మోసం చేయరతను. ఏం లావణ్య, అంతేనా? ఆ, ఎక్కడ పెట్టుంటా నేను 500 నోట్ని? వారెవ్వా సిమ్రన్, నువ్వు ఎంత బాధ్యత లేని దానివి. కిచెన్ పని అస్సలే రాదు, పోనీ ఇంటి ఖర్చులు లెక్కలు చూడడం కూడా రాదు నీకు. ఇప్పుడు అత్తగారికి ఏమని సమాధానం చెప్పును? సిమ్రన్, ఇదేంటి వస్తువులని ఇలా అడ్డదిడ్డంగా పడేసావి? ఏం వెతుకుతున్నావు? అరే, నీ మొహంలో ఏదో టెన్షన్ కనిపిస్తోందేంటి? అదేం లేదక్క, 500. అది ఓ ముఖ్యమైన కేస్ పేపర్స్ వెతుకుతున్నానక్క. అవెక్కడ పెట్టానో తెలియట్లేదు. అయితే నాకు చెప్పు, ఆ పేపర్స్ ఎలా ఉంటాయో నేను వెతికి పెడతాను. చెప్పు సిమ్రన్. లేదక్క, అది పేపర్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి, మీరు కనిపెట్టలేరు. ఆ సంగతి మీరు నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. సరే, ఇలా కూర్చో. ఇదిగో, టీ తాగి ప్రశాంతంగా ఆలోచించే ఆ పేపర్లు ఎక్కడ పెట్టావు? దొరికిపోతాయి, టెన్షన్ పడకే. డిపార్ట్మెంట్ కేసులు ఎంత కఠినమైనా వాటిని చిటికలో తేల్చేస్తాను. ఈ ఇంటి ఖర్చుల విషయంలో మాత్రం చీ సిమ్రన్, ఇంతలా తలబద్దలు కొట్టుకున్నావు, ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. నేను మిస్టర్ కార్తీక్ శివప్రసాద్ గారిని కలవాలి. మేడం, అతను ఎక్స్క్యూజ్ మీ, మీరు కార్తీక్ కి కాబోయే భార్య కదూ? ఆ, అవును. అయితే మీరు ఇక్కడేం చేస్తున్నారు? అంటే అతనికి హెల్త్ బాలేదు, ఇది మీకు తెలీదా? అందుకే తన ఆఫీసు కూడా రాలేదు. ఆ, అదేంటంటే ఈ రోజు ఇంట్లో నేను మొబైల్ మర్చిపోయాను, అందువల్ల తనతో మాట్లాడలేకపోయాను. అయితే ఓ పని చేయండి, మీరు వెంటనే తన ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని చూసిన వెంటనే తనకు నయమైపోతుంది. మీరు బాగా చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి తన దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్ యూ. చూస్తాను నువ్వు నా నుంచి ఎంతకాలం తప్పించుకుంటావో. గుడ్ మార్నింగ్ వదినా. వదినా, మీరు నాకు త్వరగా టిఫిన్ పెట్టండి, ఈ రోజు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్.
తీసుకోక్క. ఇలా ఇవ్వు. మిన్ని టీ తీసుకురా. అలాగే అక్క. ఓయ్ కార్తీక్, ఇదేంటి ఇవాళ టిఫిన్ చేయకుండా వెళ్తున్నావు? వదినా నాకు ఆకలిగా లేదు. లేదా ఇట్రా. ఏయ్, అంతా బానే ఉంది కదా? అవును వదినా, పర్ఫెక్ట్, ఫిట్, సూపర్. ఇదిగో చూడు, నీ అబద్ధాలన్నీ ఈ మీనాక్షి వదిన ముందు అస్సలు పనిచేయవు. నాకు బాగా తెలుసు, నీ మనసులో ఏదో బాధ ఉంది. అది నిన్ను తినేస్తుంది. చెప్పు, ఇదంతా ఆ అబద్ధాల కోర అమ్మాయి వల్లే కదా? అవును వదినా, కానీ నేనేం చేయను. ఎంత ప్రయత్నించినా నా ఆలోచనలన్నీ తన చుట్టే తిరుగుతున్నాయి. అయ్యో దేవుడా, నువ్విలా ఎందుకు చేస్తున్నావు కార్తీక్? వదినా నాకు తెలుసు ఇది మంచిది కాదని. తన జీవితానికి నా జీవితానికి అసలు పొత్తు కుదరదని. మీరు దీని గురించి ఏం ఆలోచించకండి. ఇదంతా నేను చూసుకుంటాను. నీకేం కాలేదుగా? దెబ్బలేం తగలేదుగా? ఐఎమ్ ఫైన్ అక్క. పద కార్తీక్. పద. ప్రియా, అంతా ఓకేనా? బాయ్ బాయ్ వదినా. అరే ఏ సిమ్రాన్, నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు. పిల్లల పుస్తకాల కోసం కొంచెం డబ్బులు కావాల్సింది. సిమ్రాన్ అక్క, నేను ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నేను షార్ట్ బ్లౌజ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువ రేటే ఉండదు కానీ. ఇదిగో చూడండి, మీకేమైనా డబ్బులు కావాలంటే ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఈరోజు ఆదివారం. అందుకని సిమ్రన్ లెక్కలన్నీ రాసి చూపించాలి. ఒక్క విషయం సిమ్రన్, అత్తగారికి లెక్కలు చూపించే ముందు అంతా కరెక్ట్గా ఉండేలా చూసుకో. నీకు తెలుసుగా, అత్తగారు ప్రతి విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉంటారని. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. అత్తగారు అకౌంట్స్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ అంటే ₹1 తేడా వచ్చినా నిన్ను వదిలిపెట్టరు. కానీ నా వల్ల పెద్ద తప్పే జరిగింది. అది చాలా పెద్దది. ఏంటా తప్పు? అది చెప్పు సిమ్రన్, నువ్వు చెప్తేనే ఈ సమస్యకు పరిష్కారం చూడగలం. చెప్పు. పెద్దక్కయ్య లెక్కల్లో పొరపాటు జరిగింది. ఎన్నోసార్లు ఆలోచించాను, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆ ₹500 ఎక్కడ ఎవరికిచ్చానో ఏమో. అయ్యో దేవుడా, ఈ విషయం నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? ఇంతకు ముందే చెప్పుంటే మేమంతా కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచించేవాళ్ళం. ఈ రోజు నువ్వు ఇంత పెద్ద తలనొప్పిని ఎలా తెచ్చిపెట్టుకున్నావో చూడు. అసలు ఈ రోజు అత్తగారు కార్తీక్ కోసం అమ్మాయిని చూడ్డానికి వెళ్లారు. రాగానే నీతో చర్చుంటుంది. సిమ్రన్, నువ్వు కంగారు పడుకు. ప్రశాంతంగా సావధానంగా ఆలోచించు. ఆ డబ్బు ఎక్కడ పెట్టావో గుర్తొస్తుంది. గౌరీ అక్క, సిమ్రాన్ అక్క ప్లేస్ లో ఎవరున్నా ఇలాగే టెన్షన్ పడతారు. అత్తగారికి ఈ విషయం తెలిస్తే నీకు క్లాస్ పీకుతారు. ఏ ప్రియా, అసలే తను భయంతో వణికిపోతుంది. తను నువ్వింకా భయపడతావెందుకు? పర్లేదు, ప్రశాంతంగా ఉండు. కంగారు పడుకో. అక్క, నేనెంతో ప్రయత్నించాను. నేనొక మంచి కోడల్ని కావాలని, అత్తగారితో మెప్పు పొందాలని, నేను నా ఉద్యోగంతో పాటు ఇంటిని కూడా బాగా చూసుకోగలనని. కాలేదు, నా ప్రయత్నం సఫలం కాలేదు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు సిమ్రన్? ఇలా ఇవ్వండి అక్క, మనం అందరం కలిసి అకౌంట్స్ చెక్ చేద్దాం. నిజం చెప్పాలంటే లెక్కల్లో ఏ చిన్న పొరపాటు వచ్చినా నేను పట్టేయగలను. నా MBA చదువుకి కాస్తైనా ఉపయోగం. ఏ సిమ్రన్, నువ్వు బాగానే చదువుకున్నావుగా, అలాంటప్పుడు ఇలాంటి పొరపాటు ఎలా చేసావు? అది నువ్వెవరికైనా ఇచ్చుంటావేమో, గుర్తు చేసుకో. లేదక్కా. సిమ్రన్ అక్క, మీరు బిల్స్ అన్ని టాలీ చేసి చూడండి. టీ కప్పులు, ప్లేట్లు, కిచెన్ సామాన్లు, చాక్లెట్లు, చీపిరి, బొమ్మలు, మావయ్య గారి మందులు, ఇంకా హెయిర్ డై. సిమ్రన్, నువ్వింత క్లియర్గా బిల్లులన్నీ ఉంచావు చూడు, ఏ ఒక్కటి మిస్ కాలేదు. ఏం లాభం అక్కయ్య, జాగ్రత్తగా ఉన్నా తప్పు జరిగింది. కంగారు పడుకు.
చూడు భవానీ మాత అన్నీ సరిచేస్తుంది. అవునక్కయ్య, ఆ దేవుళ్ళ నన్ను కాపాడాలి. అవునక్క, ఇంకో 500 రూపాయలు లెక్క తేలడం లేదు. హాయ్ కార్తీక్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మోహన్. రా కూర్చో, టీ తాగుదాం. షూర్. చెప్పు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. నా క్యాబిన్కి త్వరగా 2 టీ పంపించండి. కార్తీక్, నిన్న లావణ్య మీ ఇంటికేమైనా వచ్చిందా? ఎందుకంటే నిన్ను కలిసేందుకు తను నిన్న ఆఫీస్కి వచ్చింది. నువ్వు రాలేదని మీ ఇంటికి పంపించాను. లావణ్యని ఇంటికి పంపించావా? అవును, తను ఇంటికి వచ్చిందిగా. అరే బాస్, నన్ను ఈ ఫైల్ తీసుకురమ్మన్నాడు. నీ మాటల్లో పడి మర్చిపోయాను. ఫోన్లే, ఇచ్చేసి వస్తాను. లావణ్య ఆఫీస్కి వచ్చిందా? ఎందుకు? ఇది నేనెలా మర్చిపోయాను? శుక్లా గారు, స్టూడెంట్స్ అందరూ అక్కడ టెన్షన్ పడి ఉంటారు. చూడండి పిల్లలు, మీరందరూ కాస్తని హొయ్యలు, కాస్తని లయ్యలు, ఇలా వంపులు తిరుగుతూ కదులుతూ చం చం. సార్, లవ్లీ వచ్చేసింది. ఏమైంది? లావణ్య, నువ్వు కార్తీక్తో మాట్లాడావా? అరే, తను ఏమన్నాడో చెప్పు. తను ఎందుకు రాలేదు? త్వరగా చెప్పు, ఇక్కడ మా ప్రాణాలు పోతున్నాయి. ఏంటి సార్ ఇది? అందరూ లావణ్య మీద పడుతున్నారు. నువ్వు ఇలారా, అరే జరగండి. చెప్పు, ఏమన్నాడు? ఏంటంటే నిన్న నేను కార్తీక్ని కలిశాను. తనకి హెల్త్ అసలు బాలేదు. అర్థమైంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. కార్తీక్ ఈ రోజు తప్పకుండా చెక్ తీసుకొని వస్తాడు. ఏంటి లవ్లీ, ఈ రోజు చెక్కు ఖచ్చితంగా తెస్తాడు కదా? చెప్పలేను సార్. తన హెల్త్ బాగైతే చెక్ ఈ రోజే తెచ్చివచ్చు. ఏంటి, ఈ రోజు తెచ్చిస్తాడంటే అర్థం ఏంటి? ఈ రోజు గనక చెక్కు రాకపోతే మన ప్రదర్శన ఇక జరగదు. అర్థమైందా? అర్థం కాలేదా? నువ్వు ఇలా తలూపడం వల్ల ఏమి లాభం లేదు. వెంటనే ఫోన్ చేయి. తనకి ఒంట్లో ఎలా ఉందో కనుక్కో. అతను ఇక్కడికి రాగలడో లేదో తెలుసుకో. చేస్తాను సార్.